నెంబర్ 10 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025 కోసం ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అంత స్ట్రాంగ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ లేడు. అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర అయితే స్క్వాడ్లో ఇషాన్ కిషన్ లాంటి ఉన్నాడు. బట్ అతనైతే ఓపెనింగ్ చేసే బ్యాట్స్మెన్. మెయిన్లీ T20 ఫార్మాట్లో ఓపెనర్గా అన్నప్పుడు అతనికి మంచి స్టాట్స్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడించలేదు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉన్నారు. దీంతో మోస్ట్ లైక్లీ వాళ్ళు ఇషాన్ కిషన్ను వన్ డౌన్లో ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే T20 ఫార్మాట్లో చూసుకుంటే వన్ డౌన్లో ఆడినప్పుడు అతనికి మంచి రికార్డ్ లేదు. ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్లో ఆడితే 330 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 22 అండ్ స్ట్రైక్ రేట్ 125. సో ఈ స్టాట్స్ అయితే ఖచ్చితంగా బిలో పార్ ఉన్నాయి. పైగా ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ చూసుకున్నా అంత గొప్పగా లేదు. చాలా మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతున్నాడు. సో దీంతో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీంకు ఆ వన్ డౌన్ బ్యాట్స్మెన్ విషయంలో ఇబ్బంది అయితే తప్పేలా కనిపించట్లేదు. బట్ ఎన్నో వాళ్ళకైతే మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఆత్రవా టైడీ లాంటి బ్యాట్స్మెన్కు నెంబర్ 3లో చాలా మంచి రికార్డు ఉంది. 36 యావరేజ్తో పాటు 146 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు కావాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని కూడా నెంబర్ 3లో ఆడించుకోవచ్చు. సో మేబీ ఎస్ఆర్హెచ్ టీం ఇనిషియల్గా ఇషాన్ కిషన్ వన్ డౌన్లో ట్రై చేసినప్పటికీ ఒకవేళ అతను ఫెయిల్ అయినా మంచి ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్లో ఆర్ఆర్ టీంకు నెంబర్ 3లో మోస్ట్ లైక్లీ నితీష్ రాణేని ఆడొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అతనికంటే మంచి బ్యాట్స్మెన్ కనిపించట్లేదు. సో ఆర్ఆర్ స్క్వాడ్లోనే నితీష్ రాణాకి అయితే T20 ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా నెంబర్ 3లో కూడా చాలా మ్యాచెస్లో ఆడాడు. బట్ అతని రికార్డ్ చూసుకుంటే మాత్రం మరీ అంత టాప్ మ్యాచ్లో లేదు. ఇప్పటివరకు T20 ఫార్మాట్లో వన్ డౌన్లో 51 ఇన్నింగ్స్లో ఆడితే 1255 పరుగులు చేశాడు. యావరేజ్ 26.14గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 132గా ఉంది. సో అయితే కొంతవరకు యావరేజ్ స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. బట్ నితీష్ రాణా కొన్ని ఎక్స్పీరియన్స్ పడి చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ అతను మంచి నెంబర్ 3 బ్యాట్స్మెన్గా టర్న్ అవ్వగలడు. ఒకవేళ అతను ఫెయిల్ అయినా కానీ ఆర్ఆర్ టీంకు వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు. ఎస్పెషల్లీ 13 ఏళ్ల కుర్రాడిని ఆప్షన్లో ఆర్ఆర్ టీం ₹1,00,00,000 కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఒకవేళ నితీష్ రాణా కనుక నెంబర్ 3లో ఫెయిల్ అయితే ఖచ్చితంగా సూర్యవంశీ అతన్ని రీప్లేస్ చేస్తాడు. నెంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2025 కోసం డీసీ టీం దగ్గర అయితే చాలా మంచి డీసెంట్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో గత కొంతకాలంగా చూసుకుంటే ఈ పొజిషన్లో ఢిల్లీ టీంకి అంత మంచి సాలిడ్ ప్లేయర్ లేడు. మిచెల్ మార్ష్ని ట్రై చేసినప్పటికీ అతను ఎక్కువగా ఫెయిల్ అయ్యాడు. కానీ ఈసారి మాత్రం వాళ్ళకి వన్ డౌన్ ఆడించుకునేందుకు కరుణ్ నాయర్ లాంటి ఒక మంచి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో రీసెంట్గా అతను ఫామ్ చూసాం. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టేశాడు. ఆల్మోస్ట్ తను ఆడిన ప్రతి టోర్నమెంట్లో కూడా బేభత్సంగా రన్స్ కొట్టాడు. దీంతో అతనైతే ఖచ్చితంగా ఢిల్లీ టీం వన్ డౌన్లో ట్రై చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా అతనికి T20 ఫార్మాట్లో వన్ డౌన్లో చూసుకున్న డీసెంట్ రికార్డు ఉంది. 39 ఇన్నింగ్స్లో 920 పరుగులు చేశాడు. యావరేజ్ 26.28 అండ్ స్ట్రైక్ రేట్ 132గా ఉంది. లేదు ఒక లెఫ్ట్ హ్యాండ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే అభిషేక్ పొరెల్ అంటే ఆప్షన్ కూడా ఉంది. బట్ అభిషేక్ పొరెల్కి నెంబర్ 3లో అంత మంచి రికార్డు లేదు. వేరేస్ కరుణ్ నాయర్ వన్ డౌన్లో చాలా మంచిగా ఆడగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. సో డీసీ టీం కనుక నెంబర్ 3లో కరుణ్ నాయర్ కలిసి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా చాలా ప్లస్గా మారుతుంది అదే. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే టీం దగ్గర అయితే ఎప్పుడు కూడా చాలా మంచి స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉంటారు. బట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా కొన్ని సీజన్స్గా. అయితే ఐపీఎల్ 2025 కోసం వాళ్ళ దగ్గర అయితే ఒక మంచి సాలిడ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు. సిఎస్కే టీం అయితే ఆప్షన్లో రాహుల్ త్రిపాఠి లాంటి ఒక జెన్యూన్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ కొనుక్కున్నారు. సో అతనికైతే T20 ఫార్మాట్లో ఈ పొజిషన్లో కొంతవరకు డీసెంట్ రికార్డే ఉంది. మొత్తం 63 ఇన్నింగ్స్లో ఆడగా 1661 పరుగులు చేశాడు. యావరేజ్ 27.6గానే ఉన్నప్పటికీ స్ట్రైక్ రేట్ మాత్రం 138 వరకు ఉంది. సో ఇవైతే మేబీ అంత బ్రేక్అవుట్ స్టాట్స్ కాకపోవచ్చు. కానీ రాహుల్ త్రిపాఠి లాస్ట్ సీజన్లో మంచి పెర్ఫార్మెన్సే కనబరిచాడు. మెయిన్లీ ప్లే ఆఫ్స్లో బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళకి రచిన్ రవీంద్ర రూపంలో ఒక మంచి బ్యాకప్ ప్లేయర్ కూడా ఉన్నాడు. సో దీంతో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే సిఎస్కే టీం ఈ సీజన్లోకి బెటర్ నెంబర్ 3 ఆప్షన్స్తో బరిలో దిగబోతుంది. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ఈ టీం కోసం అయితే వన్ డౌన్ ఆడేందుకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ వాళ్ళ దగ్గర సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ లాంటి సాలిడ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వీళ్ళైతే ప్రీవియస్గా మన టీమిండియా తరపున నెంబర్ 3లో ఆడారు అండ్ సక్సెస్ కూడా చూశారు. బట్ ఎనివే ప్రజెంట్ ఎంఐ టీం వీళ్ళిద్దరిని నెంబర్ 3లో ఆడించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర విల్ జాక్స్ లాంటి ఒక పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఆప్షన్లో అయితే ముంబై టీం ఇంగ్లాండ్ ఓపెనర్ను 5 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకుంది. దీంతో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఆడిస్తారు. బట్ ఆల్రెడీ ఓపెనింగ్ స్పాట్ విషయంలో రేవంత్ రకాల్టన్ హెవీ కాంపిటీషన్ ఇస్తున్నాడు కాబట్టి విల్ జాక్స్ నెంబర్ 3కి పుష్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా అతను నెంబర్ 3లో బాగానే బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసాం ఆర్సీబీ టీం తరపున ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో ఓపెనర్గా చూసుకుంటే విల్ జాక్స్కి చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఈ వన్ డౌన్ విషయానికి వచ్చేసరికి మాత్రం యావరేజ్ డ్రాప్ అయింది. స్ట్రైక్ రేట్ 143 ఉన్నప్పటికీ యావరేజ్ మాత్రం 21.56గానే ఉంది. బట్ స్టిల్ టాప్ ఆర్డర్లో అన్నసేపు విల్ జాక్స్ చాలా డేంజరస్ ప్లేయర్గానే ఉంటాడు. ఈవెన్ ఒకవేళ విల్ జాక్స్ వెళ్ళినప్పటికీ ముంబై టీంకి చాలా మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లోకి తీసుకొచ్చేస్తారు. బట్ తిలక్ వర్మ మాత్రం మోస్ట్ లైక్లీ మిడిల్ ఆర్డర్లోనే ఆడొచ్చు. ఎందుకంటే ముంబై టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేడు. దీంతో వాళ్ళు తిలక్ వర్మను వన్ డౌన్లో ఆడించే కంటే స్పిన్నర్స్ని కౌంటర్ చేయడం కోసం నెంబర్ 4 or 5లో ఆడించవచ్చు. సో మోస్ట్ లైక్లీ ముంబై టీంకి ఈసారి నెంబర్ 3లో విల్ జాక్స్ లేదా సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిలో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 గుజరాత్ టైటన్స్. వీళ్ళకైతే వన్ డౌన్ బ్యాట్స్మెన్ విషయంలో పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సాయి సుదర్శన్ లాంటి ఒక మంచి క్వాలిటీ ప్లేయర్ ఉన్నాడు. మెయిన్లీ బ్యాట్స్మెన్ చాలా కన్సిస్టెంట్గా ఆడుతుంటాడు.
సో ప్రీవియస్గా T20 ఫార్మాట్లో వన్ డౌన్ పొజిషన్లో సుదర్శన్ చాలా మంచిగా రాణించాడు. 28 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 1000 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. మెయిన్లో యావరేజ్ 46.95గా ఉంది, బట్ స్ట్రైక్ రేట్ 132 ఉంది. అయితే మోస్ట్ లైక్లీ సుదర్శన్కి యాంకర్ కైండ్ ఆఫ్ రోల్ ఇస్తారు కాబట్టి స్ట్రైక్ రేట్ సరిపోతుంది. దీంతో ఖచ్చితంగా మరోసారి అతను జీటీ టీంకి నెంబర్ 3లో బాగా ఎక్సెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఆల్టర్నేటివ్స్ విషయానికి వస్తే సుదర్శన్ కంటే మంచి ఆల్టర్నేటివ్ ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ మేబీ ట్రై చేస్తే మహిపాల్ అమ్రోని తీసుకొచ్చి ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ నేనైతే జీటీ టీం వాళ్ళ టాప్ ఆర్డర్ విషయంలో పెద్దగా మార్పులు చేయాలనుకుంటున్నా. గిల్, జాస్ బట్లర్ మరియు సుదర్శన్ వీళ్ళ ముగ్గురు టాప్ ఆర్డర్లో కన్సిస్టెంట్గా ఆడొచ్చు. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. లక్నో టీంకి అయితే నెంబర్ 3 పొజిషన్లో ఎవరు ఆడతారనేది కొంతవరకు క్వశ్చన్ మార్కే. ఎందుకంటే వాళ్ళ దగ్గర టాప్ ఆర్డర్ ఆడేందుకు ఎక్కువ మంది బ్యాట్స్మెన్ లేరు. దీంతో ఖచ్చితంగా లక్నో టీం ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లో పెట్టాలి. సో మనమైతే ఆల్రెడీ ఓపెనర్స్ వీడియోలో మాట్లాడుకున్నాం, వాళ్ళైతే మార్ష్ మరియు మార్క్రమ్ని ఓపెనర్స్కి ఆడిస్తారని చెప్పి. దీంతో మోస్ట్ లైక్లీ లక్నో టీం వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ నెంబర్ 3లో ఆడించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పంత్కు T20 ఫార్మాట్లో నెంబర్ 3లో ఆడినప్పుడు మంచి రికార్డు ఉంది. మొత్తం 29 ఇన్నింగ్స్లో 756 పరుగులు చేశాడు. యావరేజ్ 32.86గా ఉంటే స్ట్రైక్ రేట్ 149గా ఉంది. పైగా మనం T20 వరల్డ్ కప్లో కూడా చూసాం, పంత్ నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చి బాగానే ఆడాడు. సో అలానే లక్నో టీంకు మిడిల్ ఆర్డర్లో నికోలస్ పురాన్ లాంటి ఒక స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. దీంతో వాళ్ళు ఖచ్చితంగా పంత్ను టాప్ ఆర్డర్కి పుష్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ప్రజెంట్ మన టీమిండియాకు T20 ఫార్మాట్లో కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లోనే ఆడుతున్నాడు. సంజు శాంసన్ మనకు ఓపెనర్గా ఆడుతున్నాడు. దీంతో రిషబ్ పంత్ T20 ఫార్మాట్లోకి కంబ్యాక్ అవ్వాలంటే ఈ టాప్ ఆర్డర్లోనే తన ప్లేస్ని ఫిక్స్ చేసుకోవాలి. సో దీంతో మోస్ట్ లైక్లీ రిషబ్ పంత్ టాప్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడొచ్చు. అంటే ఓపెనర్గా ఆడొచ్చు, లేకపోతే నెంబర్ 3లో కూడా ఆడొచ్చు. బట్ ఓపెనర్గా కంటే నెంబర్ 3లో ఆడినప్పుడు అతనికి మంచి రికార్డు ఉంది కాబట్టి ఆ పొజిషన్లో ఆడితేనే బెటర్ అనిపిస్తుంది. లేదు పంత్ ఓపెనర్గా ఆడదాం అనుకుంటే మాత్రం మిచెల్ మార్ష్ లేదా మార్క్రమ్ ఇద్దరు ఎవరో ఒకరు నెంబర్ 3కి వచ్చేస్తారు. మెయిన్లీ మిచెల్ మార్ష్కి నెంబర్ 3లో ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది, అలాగే రికార్డ్ కూడా బాగుంది. సో నెల్సి మోస్ట్ లైక్లీ లక్నో టీంకి వన్ డౌన్లో పంత్ లేదా మిచెల్ మార్ష్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ టీంకి వన్ డౌన్లో ఆడేందుకు ఉన్న ది బెస్ట్ ఆప్షన్ రజత్ పటిడార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్కి T20 ఫార్మాట్లో ఈ పొజిషన్లో చాలా మంచి రికార్డు ఉంది. వన్ డౌన్ పొజిషన్లో 37 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా ఆల్మోస్ట్ 1400 వరకు రన్స్ ఉన్నాయి. మెయిన్లీ యావరేజ్ చూసుకుంటే 41.78గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ కూడా 155 ఉంది. సో ప్రజెంట్ అలానే ఆర్సీబీ టీంకి నెంబర్ 3లో ఆడేందుకు ఒక స్పెసిఫిక్ ప్లేయర్ లేడు. దీంతో రాబోయే సీజన్లో రజత్ పటిడార్ నెంబర్ 4లో ఆడే కంటే నెంబర్ 3లో ఆడితే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆర్సీబీ టీంకి మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్స్ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ మరియు లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ఉన్నారు. దీంతో పనిగట్టుని రజత్ పటిడార్ నెంబర్ 4లో ఆడవలసిన పరిస్థితి అయితే లేదు. సో అలానే అతనికి వన్ డౌన్లో మంచి రికార్డు ఉంది కాబట్టి ఆ పొజిషన్లో ఆడితేనే బెటర్. లేదు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే వాళ్ళు మేబీ దేవదత్ పడిక్కల్ నెంబర్ 3లో ఆడించవచ్చు. బట్ పడిక్కల్కి అయితే నెంబర్ 3లో అసలు మంచి రికార్డు లేదు. సో నేనైతే పర్సనల్గా ఆర్సీబీ టీం వన్ డౌన్లో పట్టిడార్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీంకి అయితే నెంబర్ 3లో బ్యాటింగ్ చేసేందుకు ఒక సాలిడ్ ప్లేయర్ ఉన్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆప్షన్లో అతిపెద్ద అమౌంట్ పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ నెంబర్ 3లో ఆడేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అతనికి T20 ఫార్మాట్లో వన్ డౌన్లో ఆడినప్పుడు చాలా మంచి రికార్డు ఉంది. 18 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 671 రన్స్ కొట్టాడు. యావరేజ్ 47.92గా ఉంటే స్ట్రైక్ రేట్ 169గా ఉంది. స్టాట్స్ పైన చూసుకుంటే వన్ డౌన్లో వెంకటేష్ అయ్యర్కి ఎంత మంచి రికార్డు ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ఫాక్ట్ అతను ఓపెనర్గా ఆడినప్పుడు మరి నెంబర్ 4లో ఆడినప్పుడు ఎంత మంచి స్టాట్స్లో, వన్ డౌన్లో మాత్రం ఎంత మంచి స్టాట్స్ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కేకేఆర్ టీం రహానీ నెంబర్ 4లో ఆడించి అయ్యర్ని నెంబర్ 3లో ఆడిస్తే బెటర్. పైగా ఇటు తిరిగి రహానీకి వన్ డౌన్లో అస్సలు మంచి రికార్డు లేదు, చాలా పూర్ స్టాట్స్ ఉన్నాయి. సో అందుకే కేకేఆర్ టీంకి టాప్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలంటే గుర్బాజ్ని తీసుకోవడమే. బట్ ఏదో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ని పెట్టుకుని నెంబర్ 3లో రైట్ హ్యాండ్ ఆప్షన్ కోసం రహానీ ఆడిస్తే అది మోస్ట్ లైక్లీ బ్యాక్ ఫేర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ కేకేఆర్ టీంకి అంతకీ నెంబర్ 3లో ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే వాళ్ళు రఘువంశీని ఆడిస్తే బెటర్. ఎందుకంటే అంక్రిస్ రఘువంశీ లాస్ట్ టైం నెంబర్ 3లో ఆడినప్పుడు బాగానే బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే కేకేఆర్ టీం అయితే వన్ డౌన్ పొజిషన్కి ఫస్ట్ చేసుక మాత్రం వెంకయ్యని పెట్టుకుంటేనే బెటర్. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. వీళ్ళకైతే IPL 2025 కోసం ది బెస్ట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నాడు. అండ్ ఆ ప్లేయర్ మరి ఎవరో కాదు, వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. సో ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ T20 ఫార్మాట్లో చూసుకున్న అతనికి వన్ డౌన్లో ఆడినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే మంచి రికార్డ్ కూడా ఉంది. ఇప్పటివరకు మనం లిస్ట్లో చెప్పుకున్న ప్లేయర్స్ అందరికంటే అతనికే వన్ డౌన్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది. ఇన్ఫాక్ట్ 3000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అండ్ యావరేజ్ చూసుకున్న 35 కంటే ఎక్కువ ఉంది, అలాగే స్ట్రైక్ రేట్ కూడా 136 ఉంది. సో ఖచ్చితంగా ఒక నెంబర్ 3 బ్యాట్స్మెన్కి ఇవైతే చాలా మంచి స్టాట్స్. ఈవెన్ ఓవరాల్ స్ట్రైక్ రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ అతని రీసెంట్ ఫామ్ బాగుంది. మీలో షార్ట్ బాల్ మీద బాగా వర్కౌట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా ఏడాది అతని స్ట్రైక్ రేట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్కి సీజన్ అయితే బ్యాట్తో ఒక మంచి బ్రేక్అవుట్ సీజన్గా మారేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ అతను బ్యాటర్గా మంచిగా రాణించడంతో పాటు కెప్టెన్గా కప్ కూడా కొట్టాడంటే మన టీమిండియాలో 3 ఫార్మాట్ ప్లేయర్గా కూడా మారిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో నా వరకైతే IPL 2025 కోసం BBKS టీం దగ్గర ది బెస్ట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నాడు. మరి మీరు ఏ టీం దగ్గర సాలిడ్ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.